నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. ఆంధ్రప్రదేశ్ వేదికగా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ జాతీయ స్థాయిలో ఘనంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లెలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రైతుల అభివృద్ధికి తోడ్పడే ఫారం పాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టేకు, వేప, మద్ది, యూకలిప్టస్ సహా 10 రకాల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణతో పాటు పంచాయతీల ఆదాయం పెంపుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపొందించిన వుడ్ బ్యాంక్ ఆలోచనతో పాటు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణను కేంద్ర మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మ్యాజిక్ ట్రైన్ నమూనా ప్రదర్శన. మురుగునీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ వినూత్నాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పవన్ కళ్యాణ్ వివరించారు. 3 లేయర్ల నిర్మాణంతో రూపొందించిన ఈ డ్రైన్ విధానం నీటి నిర్వహణతో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని అధికారులు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన విజయాలను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీని అతిథులు సందర్శించారు. మోడల్ పంచాయతీలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలు, జియో ట్యాగింగ్ వంటి పారదర్శక విధానాలను పరిశీలించి అభినందించారు. తదుపరి విబిజీ రామ్జీ జిల్లా పలకాన్ని ఆవిష్కరించి ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. అలాగే ఓపీఈడీ బుక్లెట్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించగా సంబంధిత పోర్టల్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే ఈ ప్రధాన వార్త. మరిన్ని తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి. ధన్యవాదాలు. మరో రెండో వార్త. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మరో ముఖ్య వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్త శ్రద్ధలతో దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో జరిగిన విబిజీ రామ్జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దీక్షలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలని సంకల్పించడంతో సాయంత్రం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపం వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేద ఆశీర్వచనం అందించి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీవారి శ్రీనివాస్, హస్తకళల నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ తదితరులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. దీక్షలో భాగంగా శ్రీవారి ఆశీస్సులు పొందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల సుఖశాంతి అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్టు సమాచారం. ఇది ఈ వార్త. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి.